రాష్ట్ర వ్యాప్తంగా మే 1న లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ డిమాండ్తో ఆందోళన చేపట్టారు తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనికొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. గత నెలలో 32 మంది అభాగ్యుల ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కావద్దని కుట్రలు ఆపి అవ్వతాతలకు ఇంటికే పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజెట్టి నాగ శ్రీను రాయలతో కలిసి మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ మేరకు ఆదివారం వెనికొండ 14వ వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. జీవి ఇక మానవత్వంతో వ్యవహరించి వైసీపీ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు, దివ్యాంగులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు అందించే స్థాయి లేకుండా చేసుకున్నారు. నిధులు లేకుండా, అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు. ఏ నెల కా నెల లోన్లు బొచ్చ చేతిలో పట్టుకొని అప్పులు ఎత్తుక్కోవడం, మరి పెన్షన్లు ఇవ్వడం, ఈ విధంగా ఈరోజు చివరికి పోయిన నెల చాలా సెంటర్స్లో సరిపోయిన పెన్షన్లకు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను ముంచేశారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి, అంటే పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కోర్టు చెప్పింది, కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు. అంతేగాని ఈరోజు ముసలివాళ్ళని, అందరినీ, పేదల్ని ఇబ్బంది పెట్టడం, పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈరోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము. అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా, డీజీపీని మార్చాలా. వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వదిలిద్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత 155 నుండి 160 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా. చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని. మరి సెక్రటేరియట్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు అందరినీ లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం? మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు. డోర్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోము, ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. డోర్ టు డోర్ పంచాల్సిందే, పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు. ఈ పెన్షన్లు 3000 నుండి 4000 చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 3000 నుండి పెన్షన్ 4000 చేయబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. రేపు డోర్ డెలివరీయే మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. మరి ఈ నెల 2 నెలలు మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వాలంటీర్ల పంపిణీ ఆపేసి సెక్రటేరియట్ల చేత డోర్ డెలివరీ ఇప్పించండి. అర్హత ఉన్న వాళ్ళు, ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలా. ఏదో గాయం తగిలిందంటారు, రాయి కనపడదు. కరెంటు తీసేసి ఈరోజు స్టిక్కర్లు అంటించుకొని ఓడిపోతున్నాం అనే భయంతో స్టిక్కర్లు అంటించి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు. చిత్తుగా ఓడిపోతున్నామనే భయంతో సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ రోజు కోడి కట్టి డ్రామా అన్నాడు, బాబాయిని గొడ్డల వేడితో చంపించేసి చంద్రబాబు గారి మీద తోసేసి సానుభూతితో పోయినసారి గెలిచాడు. ఇప్పుడు బాబాయ్ హత్య చేసింది ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది. తల్లి చెల్లెల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. పెన్షన్లు ఇల్లు ఇవ్వకుండా ఏడిపిస్తే అప్పుడు చంద్రబాబు గారి మీద తోసేద్దాం, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడతాయని చెప్పేసి దుర్మార్గంగా ప్రజల్ని ఏడిపిస్తున్నారు. ఇది మీ డ్రామాలు నాటకాలన్నీ ప్రజలకు తెలుసు. మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం